వచ్చే వారం చెన్నైలో జరగబోయే జాతీయ స్థాయి మార్షల్ పోటీల్లో మన కేరళ రాష్ట్రం తరపున వెళ్లబోయే అవకాశం ఈ ఇద్దరిలో ఒకరికే ఉంది. అది రాజపాలయం పీఠం నుండి వీరభద్రం పిల్లై శిష్యుడు రాజన్ పిల్లయ్య లేక కొట్టాయం పీఠం నుండి మహదేవన్ చెంబోలి శిష్యుడు ఉన్ని చెంబోలియా అనేది ఈ పోటీతో నిర్ణయించడం జరుగుతుంది. ఇది ఈ కలరి మహాపీఠం యొక్క ఉద్దేశం. కానివ్వండి. పోటీ కొనసాగిస్తావా? ఓటమి ఒప్పుకుంటున్నావా? అయితే చేత్తో నేల మీద 3 సార్లు కొట్టు. ఏంట్రా ఎక్కడికి వచ్చి హారన్ కొడుతున్నావు? నా హారన్ నా ఇష్టం వచ్చిన కొడతాను. అడగటానికి నువ్వెవడరా? ఇది నా ఏరియా, అది నా ఫిగర్. అది నీ ఫిగర్ అయితే నేను హారన్ కొడితే ఎందుకు బయటకు వస్తున్నారా? నేను అనుకోని వచ్చింది బే. 6 నెలల నుంచి హారన్ కొడుతున్నా, నువ్వు అనుకునే వస్తుందా? ఏంట్రా హారన్ కొట్టేది? నన్నే కొడతావురా? హలో అన్నా, మారేడుపల్లి ఫ్లాట్స్ దగ్గర ప్రాబ్లం, నువ్వు అర్జెంట్ గా రావాలి. ఏమా ప్రాబ్లం ఏంటి అన్నా? నా ఫిగర్ నేను లైన్ వేసుకునంటే వీడు నన్ను కొట్టాడన్నా. ఏమా ఎందుకు కొట్టావు? ఏంట్రా నువ్వు గ్యాంగ్ అని పిలిస్తే నేను భయపడతాను అనుకున్నావా? మీరంతా పెద్ద పైల్వాన్లు ఏంట్రా? నేనెవరినో తెలుసా? చార్మినార్ చాంద్ బాషా మనిషి. చార్మినార్ చాంద్ బాషా మనిషివా నువ్వు? నేనేరా చార్మినార్ చాంద్ బాషాని. కరాటే ఫైటర్ని పిలిపించి కొట్టిస్తారట్రా? చెప్తాను మీ సంగతి. ఏంట్రా? రే మామ, స్పాట్ లో ప్రాబ్లం రా, అర్జెంట్ గా విక్రమ్ తీసుకురొచ్చారా? It's an atom bomb, Vikram. It's a tsunami storm, Vikram. It's a doom doom dam. అడుగేస్తే వీరు కంపిడు పంచు కొడితే పంచరైతది. స్టైల్ చూస్తే పేలిపోతది, ఒక్కడిస్తే పగిలిపోతది. తగదిమి తగ తగదిమి తగజాను.
ఏంట్రా ప్రాబ్లం? రేయ్ వాడు ఎవడో కరాటే ఫైటర్ని తీసుకొచ్చి నన్ను కొట్టించాడు రా. ఆడి సంగతి చూడు. ఏంట్రా చేస్తున్నావు? బ్రీదింగ్. బ్రీదింగ్ చేస్తేనే బాడీ టైట్ అవుతుంది. ఓ ప్లాస్టిక్ కుర్చీలు, చెక్క ముక్కలు తిరిగి కొట్టవు. నువ్వేం చేస్తావు బే? ఏ విక్రమ్, ఏమైందిరా? ఏయ్, వాడు పారిపోతున్నాడు, పట్టుకోరా. అమ్మా ఏంటమ్మా తాతయ్య ఫోటో నా సూట్ కేసులో పట్టట్లేదు. నీ సూట్ కేసులో పెట్టుకుంటావా? ఫోటో సూట్ కేసులో వద్దమ్మా, పగిలిపోతుంది. దీన్ని స్పెషల్ గా ప్యాక్ చేసి విడిగా తీసుకెళ్దాం. ఎక్కడికి తీసుకెళ్ళేది? ఈ ఫోటో మాత్రం అంతా రావడానికి లేదు. దీన్ని ఎక్కడ యాసిడ్ పోతే హైలైట్ వస్తాను. మా నాన్న ఫోటోకి ఏమైనా మర్యాదగా ఉండదు. ఫోటో ఇటువంటి ఏంటే మర్యాద? అసలు ఈ ఫోటో ఇంట్లోనే వద్దంటే మళ్ళీ మనతో తీసుకెళ్దాం అంటావా? ఈ కేడిగడి ఫోటో ఎట్టి పరిస్థితుల్లో మనతో తీసుకెళ్తే నేను ఒప్పుకోను. ఇదిగో అనవసరంగా మాటలు మిగలద్దు. నీ బాబు మామూలు కేడిగడి కదే, ఇంటర్నేషనల్ తగులు మంచిగాడు. మా నాన్న గురించి ఇంకో మాట అంటే నాకు బూతులు వచ్చేస్తాయి. అయినా మా నాన్న మీకేం ద్రోహం చేశాడు? ఏం ద్రోహం చేశాడా? అల్లుడు గారు, ఈ 60 ఎకరాలు మీదే అనుకుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటది? అంటే కాసేపు కళ్ళు మూసుకుని ఈ ల్యాండ్ అంతా మీదే అనుకుని ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు చెప్పండి. జూబ్లీహిల్స్ లో బంగ్లాలు, బంగ్లాల ముందు BMW బెంచ్ కార్లు, లాకర్ లో దాయలేనంత క్యాష్, బేర్వాలో పట్టనంత బంగారం, సింగపూర్ లో మీ అమ్మాయితో సాంగులు. అబ్బబ్బబ్బబ్బ, స్వర్గం సరౌండింగ్స్ లో ఉన్నట్టుంది మావయ్య గారు. అలా ఫిక్స్ అయిపోయాడు మీరు. అంటే ఈ 60 ఎకరాలు నాదే తీసుకోమంటారా మావయ్య గారు? మీరు అలా అనుకోండి, చెప్తాను. దోలు తీరుకో. ఆయన అన్న దానిలో తప్పే ఉంది. కాసేపు ఆ ల్యాండ్ మీదే అనుకోమన్నారు, అంతేగాని ఆ ల్యాండ్ తల్లి మీకు ఇస్తానని చెప్పారా? రామోజీరావు ల్యాండ్ చూపించి నాది అనుకోమన్నాడే. ప్రపంచంలో ఎంతకన్నా ఫ్రాడ్ ఏమైనా ఉంటుందా? మీరు మాత్రం తక్కువ చేశారా? మీకు లేదు ఉన్నట్టు నమ్మించి నన్ను మోసం చేయాలా? నాన్న, ఆయన హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఏటి చెప్తుంది అమ్మాయి? అమ్మాయికి మీ అబ్బాయి హెయిర్ స్టైల్ సూపర్ గా నచ్చేసిందంట. ఎందుకో కాసేపు నీ ఒళ్ళు అలా తలపెట్టుకోవాలనిపిస్తుంది. పెట్టుకోనా? మీరు ఆ మాట ఎప్పుడెప్పుడు అంటారా అని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఒసే, బెజవాడ బస్ స్టాండ్ లో పెట్లు మోసుకున్నవాడు కూతురికి నా మాత్రం చుట్టూ నల్లుడు దొరకడమే ఎక్కువే. అబ్బో, అక్కడికి మీ అమ్మాయి జిల్లా కలెక్టర్ అయినట్టు నెత్తిన బుట్ట పెట్టుకుని ఇల్లు తిరుగుతూ స్టీల్ సామాన్లు అమ్ముకునేది. మీ నాన్న కూలాడే, మా అమ్మ బిజినెస్ పర్సన్. అవునవును, పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు అమ్ముకునే ప్రతి వెదవ మొహం బిజినెస్ పర్సనే. దాన్ని బతకనా? ఎంత మాట్లాడతావా మా అమ్మని? నువ్వు మాత్రం మాతో రావడానికి ఇల్లేదురా. నువ్వు రావడానికి లేదు, 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 నువ్వు రావడానికి లేదు. నువ్వేంటే నన్ను వదలవే. నువ్వు చస్తావా ఇవాళ? అమ్మో, నాకు ఇంకే నేను చంపేస్తానే. నాకు ఇంక కమ్మలో పడేస్తావు. అయిపోయావు వాళ్ళ చేతిలో, చేతిలో ఏంటో గాజుబెక్కి తీసుకున్నావు, పొడుస్తావా? చెప్పానాయలా, నువ్వు ఒక పెద్ద కరాటే ఫైటర్ ఏదో పీక్తావు, నిన్ను పిలిస్తే పారిపోయి వచ్చావు కదరా చెత్తనాయలా. అది కాదురా, వాడెవడో కరాటేలో బ్లాక్ బెల్ట్ లా ఉన్నాడు రా. నేను క్లాస్ లో జాయిన్ అయ్యి 2 వారాలు కూడా కాలేదు. ఆపండి, ఎందుకు కొట్టుకుంటున్నారు? మీ తాతయ్య ఫోటో పగలగొట్టారా? నా విక్కి పీకి కమ్మలో పడేసింది. ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది? సామాన్లన్నీ ఏమైనాయి? లారీలో వెళ్ళిపోయి నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిందనా? రాజపాలెం రా, కేరళ. రాజపాలయం. ఏమే, తొందరగా రండి. అమ్మా, ఈ బ్యాగ్ ను పట్టుకోమ్మా. ఈ తెగిన సూట్ కేసు దీనికి అంట కట్టేస్తే బెటర్. ఏమే, అంత బరువుగా ఉన్నది ఏమొస్తావు కానీ ఇది తీసుకో, తేలిగ్గా ఉంది. తేలిగ్గా ఉన్నదాన్ని అంత తేలిగ్గా ఇచ్చేస్తాను అనుకున్నావే నీకు?
మొయ్ మొయ్. ఏంటి సార్, రాజపాలెం ఏదైనా పని మీద వచ్చారండి? అదేం కాదు బాబు, లంచం తీసుకుని లోన్ ఇచ్చారని పనిష్మెంట్ ఇచ్చి ఇక్కడ పారేశారు. ఏంటి ఏంటి పనిష్మెంట్ అయితే కరెక్ట్ ప్లేస్ కే పంపించారులేండి. ఆ ఊరు అంత బేడా? ఊరు బాగానే ఉంటుందండి, మనుషులే అదో టైపు. దేశం ఎంత ముందుకెళ్తున్నా వాళ్ళు ఇంకా 200 ఏళ్ళు వెనకాలే ఉన్నారండి. ఏం కొత్తది వస్తే ఏం కొంప మునుగుతుందో అని భయం అండి. అందుకే అక్కడ ఇంటర్నెట్ లో కేబుల్ టీవీలు కూడా పెట్టనివ్వలేదండి. అంతెందుకండి, మీరు వెళ్తున్న ఏరియాలో సెల్ ఫోన్ కూడా వాడరండి. ఏంటి, సెల్ ఫోన్లు కూడా వాడరా? ఆ ఊర్లో సెల్ ఫోన్ టవరే పెట్టనివ్వలేదండి. అవునా? ఏమే, నీ ఫోన్ లో సిగ్నల్ ఉందా? లేదండి. ఏదో ఒకసారి ఇటు చూస్తాను. పని చేయనప్పుడు ఫోన్ ఎందుకే? ఎక్కడ ఆపేవంటయా ఫోనే? ఇది రాజపాలెం పులమేరండి. దీన్ని దాటి కార్లు బస్సులు లోపలికి వెళ్ళండి. మరి మేము ఊళ్ళోకి ఎలా వెళ్ళాలి? అదిగో పొలిమేరలో ఆ భయంకరమైన విగ్రహం ఏంటి? ఆయన రాజమహేంద్ర వర్మన్ అని గొప్ప కలరీ విద్వాంసుడండి. ఆయన పుట్టింది ఈ ఊరే. కలరీనా? అదేంటయ్యా? అబ్బా, కలరీ నానా ఇండియన్ మార్షల్ ఆర్ట్, కేరళలో చాలా ఫేమస్. కేరళలో ఉన్న కలరీ పీఠాలలో రాజపాలయమే చాలా పెద్ద పీఠం అండి. ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి కొద్దో గొప్ప కలరీ వచ్చే ఉంటుంది. ఊళ్ళో ఏ ఇద్దరికి ఏ సమస్య వచ్చినా కలరీతోనే పరిష్కరించుకుంటారండి. కలరీతో పరిష్కారం ఏంటయ్యా? నిన్నేనయ్యా, కలరీతో పరిష్కారం అంటే ఏంటయ్యా? చూద్దురుగాని రండి. ఏంటయ్యా అది? ఏం జరుగుతుంది అక్కడ? ఇతడి పేరు మురుగన్, రాజగోపాలన్ మొదటి భార్య సంతానం. ఇతడి పేరు శరవణన్, రాజగోపాలన్ రెండవ భార్య సంతానం. రాజగోపాలన్ మరణానంతరం ఆస్తి పంపకాలు సరిసమానంగా జరగగా తరతరాలుగా వస్తున్న ఇల్లు ఒకటి మిగిలిపోయింది. ఆ ఇల్లు నాకు కావాలంటూ ఇద్దరు మొండిపట్టు పట్టు కూర్చున్నారు. ఆ ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బుని ఇద్దరికి చెరి సమానంగా పంచుదాం. నాకు డబ్బొద్దు, ఆ ఇల్లే కావాలి. నాకు కూడా ఆ ఇల్లే కావాలి. అయితే పరిష్కారం కలరీ పోటీ. మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారిదే ఇల్లు. మొదలు పెట్టండి. ఏంటయ్యా, చచ్చిపోయాడా? అవునండి. ఈ రోజు నుండి ఆ ఇల్లు రాజగోపాలన్ రెండవ భార్య కొడుకు శరవనందిగా కలరీ పీఠాధిపతులు నిర్ణయించడం జరిగింది. మరి పోలీస్ కేసు అవదా? ఇందాక ఊరి పొలిమేర చూశారుగా, అది దాటి ఊళ్ళోకి పోలీసులు వచ్చిన చరిత్రే లేదండి. ఆ పీఠాధిపతులు వెళ్తున్నారు చూడండి, వాళ్ళు చెప్పిందే న్యాయం, వాళ్ళు ఇచ్చిందే తీర్పు. అయ్యో అయ్యో, ఇదేం ఊర్రా బాబు? ఈ కలరీ పోటీలేంటి, ఆ చంపుకోవడాలేంటి? ఆ మంచినీళ్ళు ఇవ్వండి. 2 చుక్కలు గొంతులు పడితే కానీ ప్రాణం లేచి వచ్చేలేదు. నువ్వు 2 చుక్కలే అడిగినా ఇంకో 4 చుక్కలేసి 6 చుక్కలు ఇచ్చాను. జాగ్రత్తగా వాడు, అసలే నదులు చెరువులు ఎండిపోతున్నాయంట. పానవయ్యా, బండి కడుపులో తిప్పుతుంది, తీయి. నమస్తే సార్. నమస్తే. నా పేరు శంకరన్. నేను బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ని. మీ సామాన్లన్నీ నిన్ననే వచ్చాయి, లోపలన్నీ సర్దించేశాను. వెనక పోర్షన్ లో కృష్ణన్ కుట్టి గారని హౌస్ ఓనర్ ఉంటారు. మీరు వాళ్ళు వస్తున్నట్టు ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేశాను. ఓకే ఓకే, కొంచెం కడుపులో తిప్పుతున్నట్టు, రేపు పొద్దున బ్యాంక్ లో కలుద్దాం. ఓకే సార్.
ఇల్లు చాలా బాగుంది కదమ్మా. అలా అనకే, మీ నాన్నకి అలుసైపోతాం. ఏమే ఏమే ఏంటి? బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు, ఓ మగ్గులో తీసుకొచ్చావు. అమ్మా అమ్మా ఇంట్లో ఎక్కడ నీళ్ళు రావట్లేదమ్మా. రావట్లేదంటే కాదు, తొందరగా నీళ్ళు ఇస్తారా, లేకపోతే ఎలాగా బయటకు వచ్చి మీ మొహాల ముందు అటు ఇటు తిరగమంటారా? ఏ మీ నాన్నని ఈ పేపర్తో అడ్జస్ట్ అవ్వమని. నానా అమ్మని నీ పేపర్ తో అడ్జస్ట్ అమ్మంటుంది. చంపేస్తాను. ఏంటమ్మా ఏంటి చూస్తున్నావు? ఏం లేదురా. ఒరే నాన్న, కొంచెం వెళ్ళి ఆ ఓనర్ తో నీళ్ళు రావట్లేదని చెప్పు. సరే అమ్మా. కుట్టి గారు, కుట్టి గారు, తాగు తాగు బుజ్జి తాగు. బా బా బా. ఇక్కడ కుట్టి గారంటే నేనే కృష్ణన్ కుట్టి. నువ్వు? మేము మీ ముందు పోర్షన్ లోకి కొత్తగా వచ్చామండి. ఇంట్లో వాటర్ రావట్లేదు. నీళ్లు రావడం లేదా? మీరు వస్తున్నారని పొద్దున్న మోటార్ వేసానే, ఎయిర్లాక్ అయి ఉంటుంది. కొంచెం అదేంటో చూస్తారా? ఇప్పుడా? ఇప్పుడు బయటకు వెళ్లే పని ఉంది. అర్జెంటా? కొంచెం అర్జెంటేనండి. మా ఫాదర్ బాత్రూమ్ లో ఉన్నారు. నువ్వు ఒక పని చేయి, ఇక్కడి నుంచి సరిగ్గా 4 అడుగులు వేసావనుకో, అదంతా అడవే. అక్కడ ఇలాంటి ఆకులు ఉన్న చెట్లు కనపడతాయి. వెళ్ళి 8 మంటలు కోసుకురా. ఆ మోటార్ సంగతి నేను చూస్తాను. కొట్టద్దన్నా, నొప్పేస్తుందన్నా. ఎవరా నువ్వు? అన్న మాది ఊరు కాదన్నా,
మాది హైదరాబాద్ అన్న. ఇవాళ వచ్చామన్నా. చెట్టుకు గబ్బిలేలా ఎందుకురా వేలాడుతున్నావు? ఆకులు ఎత్తుకుంటున్నానన్నా. కొట్టద్దన్నా ప్లీజ్ అన్నా. మా ఓనర్ ఆకులు కోసుకురమ్మని పంపించాడన్నా. రేయ్ వీడెవడో గొల్టిగాడేరా. ఇటు సైడ్ ఎవరైనా అమ్మాయి రావడం చూసావా? చూడలేదన్నా. రేయ్ పదండ్రా. ఏం చేస్తున్నారా మీరు? పని చేయట్లేదా? మళ్ళీ ఏమైంది దీనికి? అయినా మీకు ఎన్నిసార్లు చెప్పానురా ఆ ఫ్యాన్ జోలికి వెళ్ళొద్దు, దాంట్లో నుంచి కరెంట్ పాస్ అయ్యి షాక్ కొడుతుంది అని. అసలు ఈ కర్రతో ఫ్యాన్ తిప్పే ఐడియా ఎవరా ఇచ్చింది? సైలెన్స్ సైలెన్స్. రేయ్ మీకు ఎన్నిసార్లు చెప్పానురా అబద్ధాలు చెప్పకూడదని? సరే కానీ నిన్న నేను చెప్పిన కదా ఎవరికి గుర్తుంది? గోపాల్ నువ్వు చెప్పు. ఒక అబ్బాయి పులి రాకపోయినా పులి పులి అని అరిచి అందరినీ మోసం చేశాడు. ఒక రోజు నిజంగానే పులి వచ్చింది. అతన్ని కాపాడడానికి ఎవ్వరూ రాలేదు. పులి అతన్ని తినేసింది. వెరీ గుడ్. ఇప్పుడు ఈ కథలో నీతేంటో ఎవరికి తెలుసు? మోహన్ నువ్వు చెప్పు. పులి వచ్చినప్పుడు ఏనుగులా అరవాలి. అప్పుడు పులి భయపడి పారిపోతుంది. పులులు తిరిగే చోట మనం తిరగకూడదని అర్థమైంది. పులి వచ్చినప్పుడు మనం కళ్ళు మూసుకుంటే పులి కనబడదు, మనకి భయం వేయదు. అరే మనం కళ్ళు మూసినా తెరిచినా ఒకటే కదా, మనకెలాగో కళ్ళు లేవు కదరా. ఒరే విష్ణు, మీకు కళ్ళు లేవని ఎప్పుడు అనుకోవద్దురా. మీకు కళ్ళు లేకపోతేనే మీకు మీరంతా ఒకరికొకరున్నారు. మీ అందరి కోసం నేనున్నాను కదా. ఆ కథ నీతి ప్రాణం పోయినా అబద్ధం చెప్పకూడదు, ఎప్పుడు నిజమే చెప్పాలి. కరెక్ట్ గోపాల్. నేను ఇప్పుడు మీకు ఇంకొక మంచి కథ చెప్తాను. ముందు పాఠాలు తర్వాతే పాటలు. అనగనగా ఊళ్ళో ఒక రాజు ఉండేవాడు. ఎక్కడి చచ్చింది ఇది? ఇంతవరకు రాలేదు. దొంగ మొహంది. కావాలనే రాకుండా స్కూల్లో ఉండిపోయినట్టుంది. అది ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు. నువ్వు బయలుదేరు. రాకుండా ఎక్కడికి పోతుందక్క? దుర్ముహూర్తం వస్తోంది, త్వరగా బయలుదేరు. బంగారు పథకం తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పెడతాను గురువుగారు. ఎలా గెలిచావనేది ముఖ్యం కాదు, గెలుపే ముఖ్యం. గుర్తుంచుకో. మాధవ జాగ్రత్త. వెళ్ళొస్తానక్క. మంచిది నాన్న. స్కూల్కి వెళ్ళిందా? వెళ్ళిందన్నా. ఊళ్ళో నుంచి వెళ్ళిందా అడవిలో నుంచి వెళ్ళిందా? అడవిలోంచే వెళ్ళిందన్నా. కానీ అడవిలోకి వెళ్ళాక కొంతసేపు కనపడకుండా మిస్ అవుతుంది. దాన్ని రోజు ఫాలో అయ్యి వాడెవడో తెలుసుకోండి. కానీ మ్యాటర్ సైలెంట్గా ఉంచండి. నేను తిరిగి వచ్చాక వాడిని నా చేతులతోనే నరకాలి. ఈ ట్యాప్లో మంచినీళ్ళు వస్తాయండి. ఈ ట్యాప్లో ఉదయం 10 గంటల దాకా వేడి నీళ్ళు వస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నన్ను చూడడానికి చాలా మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. దయచేసి మీ ఇంట్లో చెత్త దొడ్లు ఎక్కడ పడితే అక్కడ పారేయకండి. అలాగే సార్. వసే నీకనే చెప్పేది, దొడ్లు ఎక్కడ పడితే అక్కడ దొల్లదంటున్నారు. అంతే కదా సార్? అదేంటండి మీ ఇంట్లో చెత్త గురించి మాట్లాడితే ఆవిడ దొడ్లో దొల్లదంటారేంటి? అంటే ఇంట్లో నేను పనికిరాని చెత్త అని ఆయన ఉద్దేశం లేదు. చూసారా సార్ ఎంత ఫాస్ట్ గా క్యాచ్ చేసిందో? మా ఆవిడ చాలా తెలివైన బుర్ర సార్. నాది ఏం బుర్రో కానీ ఈయనది మాత్రం బట్ట బుర్ర. ఇదిగో మీ ఆకులు. ఓయ్ చెవులో రక్తం ఏంటి? ఆకులు ఏడుతుంటే ఒక కొమ్మ బెండై ఉంది, చూసుకోలేదు, తగిలింది. ఆగాగు. కొమ్మ బెండ్ అయి ఉందా లేకపోతే ఎవడైనా బెండు తీసాడా? కొమ్మ తగిలిందని చెప్పానా? ఆంధ్ర ఫ్యామిలీలో అందరికీ కోపాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. పొద్దున వెళ్ళేటప్పుడు తొందరగా రమ్మని చెప్పానా? చెప్పానా లేదా? చెప్పావు
పిన్ని చెప్తే ఎందుకు రాలేదే? ఇప్పుడు వరకు ఎక్కడ తెచ్చావే? నువ్వు ఎదురొస్తే బయలుదేరదామని వాడు ఎంతసేపు ఎదురు చూస్తాడో తెలుసా? నా తమ్ముడు నిన్ను నెత్తి మీద పెట్టుకు చూసుకుంటానంటే నువ్వేంటి వాడిని చూస్తున్నావు? అది కాదు పిన్ని, బయలుదేరుతుంటే క్లాస్ లో ఒక పిల్లాడు కళ్ళు తిరిగి పడిపోయాడు. వాడెవడో ఉంటాడు, చేస్తే చేస్తాడు. అయినా గుడ్డు వాళ్ళెంత, వాళ్ళ బతికెంత? ఎందుకు పిన్ని ఆ పిల్లల్ని అలా తిడతావు? వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళ గురించి నీకేం తెలీదు. అంటే ఏంటి? పిల్లల గురించి నీకేం తెలుసు? నువ్వు గుడ్డు మొత్తాన్ని అనేగా దాని అర్థం అంటావే. ఎన్ని మాటలైనా అంటావు. చూసారా ఎంతెంత మాటలంటుందో? నేను గుడ్డు మొత్తానంట, నాకు పిల్లల గురించి తెలియదంట, నాకు పిల్లలే పుట్టారంట. నేను అలా అనలేదు నాన్న. ఇంకొకసారి నోరు జారితే చంపేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? సాయంకాలం ఎవరు చేస్తాడే? ఓయ్ బ్రూస్లీ. ఏంట్రా ఇల్లంతా ఎంత సైలెంట్ గా ఉందేంటి? పాము ముంగిసు ఎవరు అడవికి వాళ్ళు వెళ్ళిపోయారా? నాన్న బ్యాంకుకి వెళ్ళారు, అమ్మ చెల్లి మార్కెట్ కి వెళ్ళారు. నువ్వేంటి చేతులు కాళ్ళు ఆడుస్తున్నావు? కుంఫువా తేకొండావా? ఆ రెండింటికంటే పవర్ఫుల్ జాపనీస్ కరాటే. ఓహో, ఈ దెబ్బ సాయంత్రానికి తగ్గిపోతుంది కానీ నువ్వు పంచే కలరీ నేర్చుకో. ఈ కుంఫులు తేకొండలు అన్ని అందులోంచి వచ్చినవి. నేర్చుకుంటావా? ఎక్కడ నేర్పుతారు? ఊళ్ళోకి వెళ్తే సందుకు 100 మంది ఉన్నారు నేర్పించేవాళ్ళు. నేర్చుకుంటావా? ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? పులి మీద కూర్చొని సవారీ చేయాలనుకుంటే ఒకటి చేయాలి, లేకపోతే చేయకూడదు. అంతేగాని పులి తోక పట్టుకుని చేయాలో వద్దని ఆలోచించావు అనుకో, ఆ పులి తిరిగి నేను మింగేస్తుంది. ఏంటి కలరీ నేర్చుకుంటావా? ఆలోచిస్తాను. ఏం ఆలోచిస్తావు? ట్రై చేయాలా వద్దా అని ఆలోచిస్తాను. మీ జనరేషన్ మా జనరేషన్ బాగు చేయలేదురా, చచ్చినా బాగు చేయలేదు. ఈ ఊళ్ళో ఏంట్రా బాబు, అందరూ వెరైటీ క్యాండిడేట్లలో ఉన్నారు. వెళ్ళొస్తాను తాతయ్య, సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. ఎక్కడ తెచ్చావే? నిన్నేనే ఎక్కడ తెచ్చా? అమ్మా ఏంటి చాలాసేపు అయిందా వచ్చి? లేదమ్మా, ఇప్పుడే వచ్చాను. సరే త్వరగా తీసుకో. ఎందుకమ్మా, నా కోసం రోజు ఇట్ట అడవిని పడి వస్తావు. ఎక్కడన్నా 4 రోజులు తలదాచుకుంటే ఈ ముసలి ప్రాణం అదే పోతుంది. నువ్వు అలా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది. నీకేమైనా అయితే నేను కూడా చచ్చిపోతాను. అదేం మాటమ్మా, నువ్వు రోజు నన్ను కలుసుకుంటున్నావని తెలిస్తే మీ పిన్ని నిన్ను బతకనివ్వదమ్మా. ఏం పర్లేదు, పిన్ని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. నువ్వు జాగ్రత్త.
ఎందుకురా మమ్మల్ని చూసి పారిపోతున్నావు? ఎందుకనే అన్నా? ఎందుకే అంటే ఎందుకురా? కారణం లేకుండా కొడతారు కదన్నా మీరు. ఇవాళ మళ్ళీ అడవిలోకి ఎందుకు వచ్చారా? మలయాళీ ఫిగరాలిస్ కోసం వచ్చానన్నా. ఏంట్రా మలయాళీ ఫిగర్స్ కోసం? మలయాళీ ఫిగర్ల కోసం కాదన్నా, మలయాళీ ఫిగరాలిస్ కోసం వచ్చానన్నా. ఏంట్రా అది? అదో లార్జ్ బుష్ అన్నా. జార్జ్ బుష్ అంటే జార్జ్ బుష్ కాదన్నా అన్నా, జార్జ్ బుష్ కాదన్నా, జార్జ్ బుష్ కాదన్నా, లార్జ్ బుష్ అన్నా. అదో పెద్ద పొదన్నా. దాని ఆకుల్ని ఫోటోలు తీద్దామని వచ్చానన్నా. నేను బాటనీ చదువుకుంటున్నానన్నా. రేయ్ ఇటు చూడరా. రేయ్ ఈ అమ్మాయి ఫోటో ఎందుకు తీసావు? అది అది మీకు చూపిద్దామనే తీసానన్నా. మాకు చూపించడం ఏంట్రా? అన్న మీరు అమ్మాయి గురించి అడిగారు కదన్నా, అది ఈ అమ్మాయి కాదో మీతో కన్ఫర్మ్ చేసుకుందామని తీసానన్నా. రేయ్ ఎవరితో చెయ్యరా. రేయ్ ఈ అమ్మాయి ఎవరిని కలిసిందో చూసావా? లేదన్నా, ఫీకర్స్ బెంగాలెన్సెస్ అడ్డొచ్చిందన్నా. అర్థం కాని భాషలో మాట్లాడితే చంపేస్తాను. అన్నా అన్నా కొట్టద్దన్నా, అది పెద్ద చెట్టు అన్నా, పెద్ద చెట్టు అడ్డొచ్చిందన్నా. అన్నా మీరందరూ ఆ బొట్లు పిలకలతో చూడటానికి భలేగా ఉన్నారన్నా. మీరందరూ కాసేపు అలా నిలబడితే మీతో గ్రూప్ ఫోటో తీసుకుంటా అన్నా. రేయ్ మాతో ఫోటోలు కాదురా, ఆ అమ్మాయి ఎవరిని కలుస్తుందో వాడి ఫోటోలు తీయాలి. రేపటి నుంచి నీకు అదే డ్యూటీ. అన్నా నాకేం ప్రాబ్లం రాదు కదన్నా. తీయకపోతేనారా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సరే అన్న, ట్రై చేస్తానన్నా. ట్రై చేస్తానంటే ఊర్లో వాళ్ళకి ఎందుకన్నా ఇంత కోపం అన్నా? కానీ ఆ అమ్మాయి ఎక్కడుంటుందో ఏం చేస్తుందో నాకు తెలియదు కదన్నా. సారీ అండి. పర్వాలేదమ్మా. హలో, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. రోజు ఇంట్లోంచి బయలుదేరి ఇక్కడికే వస్తుంది, ఇక్కడ నుంచి ఇంటికి వెళుతుంది. వదలకుండా ఫాలో చేయి. తంతే బూరెల్ బుట్లో పట్టం అంటే ఇదేనేమో. ఏంటంజలి, రోజు 16 గాజులు వేసుకుంటావు, ఇవాళ 14 వేసుకున్నావే. అవునరా, నిన్న 2 విరిగిపోయాయి. అయినా అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు గోపాల్? దేవుడు మాకు కళ్ళు ఇవ్వకపోయినా చెవులిచ్చాడుగా. గాజుల సౌండ్ను బట్టి చెప్పానంజలి. రే, నేను ఏ డ్రెస్ వేసుకున్నానో, ఎన్ని గాజులు వేసుకున్నానో అన్ని గుర్తుంటాయి గానీ నేను చెప్పిన పాఠాలు మాత్రం అస్సలు గుర్తుండవు. మా కోసం నువ్వు ఇవాళ చాక్లెట్స్ తేవాలని నీకు గుర్తుందా అంజలి? చాక్లెట్సా? దేనికిరా? ఈ రోజు టీచర్స్ డే కాబట్టి అంజలి. సారీరా, అసలు ఆ విషయమే మర్చిపోయాను. కానీ మేము మర్చిపోలేదంజలి. హ్యాపీ టీచర్స్ డే అంజలి. మేమంతా కలిసే తయారు చేసాం. బొమ్మ బాగుందా అంజలి? చాలా బాగుందిరా. నాకెప్పుడు ఎవ్వరు ఇంత మంచి గిఫ్ట్ ఇవ్వలేదురా. అయితే ఒక మంచి పాట పెట్టంజలి. ఓకే, ఈ రోజు అసలు పాఠాలే లేవు. ఫుల్ డే పాటలే పాటలు.
చేస్తాడా ఇంట్లో చాకిరి? చచ్చిన నీ తలెచ్చి చేస్తుందా? లేదు పిన్ని, నేనే చేస్తాను. ఎత్తరే మూట, ఎత్త మూట. పిన్ని, కాల్సి పిన్ని బొమ్మ తీసుకుంటాను. నేను మూట గురించి మాట్లాడుతుంటే నువ్వు బొమ్మ గురించి మాట్లాడతావంటే బొమ్మ. ఎత్తరే మూట, ఎత్త మూట. మూటెత్తు, బట్టలు మూట ఎత్తవే. ఎత్తరే బట్టలు మూట. ఉదయ్, ఆగవే. పిన్ని నా బొమ్మ కాల్ చేస్తాను. ఏంటే నాన్న, నా మీద చాడీలు చెప్తావంటే? చెప్తావంటే చాడీలు, నా మీద చాడీలు. నిన్ను ఆగవే. ఏం చెప్తున్నావే మీ తాతకి? మీ తాతకి చెప్తే వాళ్ళు చెట్టు పడుకుని ఈ ముసలోడు లేచొస్తాడా? ఇంటి సాగు చేయడానికి ఇంట్లో మనసు సరిపోవట్లేదు. ఏం చేస్తాడు మీ తాత? కుట్టి గారు ఏంట్రా బ్రూస్లీ, ఏంటా కంగారు? నాకు కొంచెం దూది కావాలి కుట్టి గారు. వెనక పెద్ద జాడీలో ఉంటుంది, తీసుకో. కుట్టి గారు, నాకు చిన్న సూది కూడా కావాలి కుట్టి గారు. ఇదేమన్నా బట్టల షాప్ అనుకున్నావా? కాదు కుట్టి గారు, కొంచెం అర్జెంట్ ప్లీజ్. అక్కడ క్యాలెండర్ కూర్చుంటుంది, తీసుకో. కుట్టి గారు, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. చెప్పు. మలయాళీ అమ్మాయిలకి ఎలాంటి అబ్బాయిలంటే ఇష్టం? ఏరా, వచ్చి వారం రోజులైందో లేదో అప్పుడే అమ్మాయిల గురించి ఎంక్వైరీయా? అబ్బే, అలాంటిదేం లేదు కుట్టి గారు. నా ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్ లో మలయాళీ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. వాడు నన్ను అడిగాడు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి కుట్టి గారు. కొబ్బరి చెట్టు అంత హైట్ ఉండి, కొబ్బరి పీచు లాంటి జుట్టేసుకుని, కొబ్బరి బోండా లాంటి ఫేస్ ఉండి, కొబ్బరి చిప్పలా నోరాడిస్తూ, ఒళ్ళంతా కొబ్బరి నూనె రాసుకుని, కొబ్బరి పువ్వు పట్టుకు తిరిగి అబ్బాలంటే ఇష్టపడతారు. ఎందుకు నవ్వుతున్నావు? ప్లీజ్ కుట్టి గారు, నేను సీరియస్ గా అడుగుతున్నప్పుడు మీరు సీరియస్ గా చెప్పాలి. చెప్పండి కుట్టి గారు. చెడా, ఎంత సీరియస్ అయ్యి? అబ్బాయి మంచి క్యాష్ పార్టీయా? మిడిల్ క్లాస్. ఏ క్లాస్ వరకు చదువుకున్నాడు? జస్ట్ డిగ్రీ పాస్ అయ్యాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? పెద్ద చెప్పుకోదగ్గదేం కాదు. చూడడానికి ఎలా ఉంటాడు? యావరేజ్. అబోవా బిలోవా? ఏదో ఒకటి యావరేజ్ అని చెప్పా కదా. మనసు? మల్లెపువ్వు కుట్టి గారు. అదొక్కటి చాలు బ్రూస్లీ. వెళ్ళి ధైర్యంగా లవ్ చేయమను. అమ్మాయిలకి మనసు నచ్చిందంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా నచ్చేస్తాయి. కానీ ఫేస్ లాగే మనసు కూడా బ్యాడ్ అనుకుంటే కుట్టి గారు. అలాంటప్పుడు ముందు మనసు చూపించమను. మనసు నచ్చిన తర్వాత ఫేస్ చూపించమను. మనసులాయో. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. అరే ఎవరు నువ్వు? ఆ చెట్టు వెనక ఎందుకు దాక్కున్నావు? ముందుకు రావద్దు. ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? నేనే రిపేర్ చేసి అక్కడ పెట్టాను. నువ్వు రిపేర్ చేసావా? అవును. ఆ పిల్లలు ఇచ్చిన బొమ్మ కాలిపోతుంటే నువ్వు చాలా బాధపడ్డావు కదా. ఈ బొమ్మ పిల్లలు ఇచ్చారని నీకెలా తెలుసు? ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా?
అసలు ఎవరు నువ్వు? నువ్వు ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్, కాదనుకుంటే కాదు. పాపాయమ్మా, పాపాయమ్మా, అరే పాపాయమ్మా, పాపాయమ్మా, ఏమైంది? అరే ఒళ్ళంతా కాలిపోతుందేంటి? రాత్రి నుంచి చలి జ్వరం, నడవడానికి కూడా ఓపిక లేదు. నేను రాకపోతే నువ్వు ఎక్కడ కంగారు పడతావోనని ఓపిక చేసుకుని వచ్చాను. పాపాయమ్మా, పాపాయమ్మా, లే లే, అరే పాపాయమ్మా. ఏంట్రా నా కోసమే వెతుకుతున్నారా? జఫా చూసుకో. వద్దమ్మా, 2 రోజులు ఆగితే అదే తగ్గిపోద్ది. నువ్వేం మాట్లాడుకో, నీకు అసలే ఒంట్లో ఓపిక లేదు. నువ్వు పడుకో, పడుకో. నువ్వు లేవద్దు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. బల్లి భయపడుతుంది. ఇటు ఎవరైనా పరిగెత్తడం చూసావా? లేదన్నా. నేను చెప్పినోడు ఫోటో తీసావా? మీరు చెప్పడం నేను తీయకపోవడం అన్నా. చూడండి అన్నా, చూడండి ఎలాంటి ఫోటోలు తీసానో చూడండి. చూడండి అన్న ఎలాంటి ఫోటోలు తీసాను. రేయ్ వాడి మొహం ఎక్కడరా? మాస్క్ వెనకాల ఉందన్నా. ప్లీజ్ అన్న కొట్టేద్దన్నా. ఏంటన్నా ఫోటోలు తీసినా కొడతారు, తీయపోయినా కొడతారు. వాడు అమ్మాయిని కలిసాడన్నా. వాడు ఆ అమ్మాయిని కలిసినప్పుడు కూడా మాస్క్ తీయలేదా? తీయలేదన్నా. వాళ్ళిద్దరు కలిసి ఓ బార్బేరియా మెండోసాలోకి పారిపోయారన్నా. ఏంటి అది? ఏ పొద చెట్టు ఏంటిదిరా? అవునన్నా పొదే అన్నా. కాసేపటిగా పొద బాగా కదిలిందన్నా. కానీ అప్పటికైనా మాస్క్ తీసుంటాడేమో అని నేను లోపలికి దూకానన్నా. కానీ ఏంట్రా షాక్? ఆ పొదల్లో వాళ్ళు లేరన్నా. 2 ఉడతల మధ్య బీభత్సమైన ఫైటింగ్. ఓన్లీ వాటి ఫోటోలు తీసి మీకు చూపిద్దాం అనుకుంటే మీరు ఎక్కడ నన్ను ఉడతలు పట్టేవాడు అనుకుంటారని చెప్పి నేను ఫోటోలు తీయలేదన్నా. రేయ్ వాడెవడో గాని మనతోటి బాగా ఆడుకుంటున్నాడు రా. రే గొల్టీ, మాస్క్ వెనకాల మొహం ఉన్నా, మొహం మీద మాస్క్ ఉన్నా, నువ్వు రేపు తీసే ఫోటోలో వాడి మొహం నాకు కనపడాలి. లేకపోతే నీ ముక్కు మొహం అంత అవుతుంది. అప్పుడు నువ్వు కూడా వాడిలాగా మాస్క్ పెట్టుకొని తిరగాలి. పదండ్రా. అన్నా మీతో గ్రూప్ ఫోటో తీసుకుంటా అన్నా. అన్నా
వచ్చేస్తాను పిన్ని. ఏంటే వచ్చేది? పద లోపలికి. పిన్ని ప్లీజ్ పిన్ని, ఇప్పుడే వచ్చేస్తాను పిన్ని. ఎక్కడికే వచ్చేది? ఈ ముసలి సచ్చినోడు మళ్ళీ బట్టల్లోనే చేసుకున్నాడు. కంపు భరించలేక చస్తున్నావు. ముందు వాడిని కడిగి శుభ్రం చెయ్యి. పిన్ని ఏంటే పిన్ని? వెళ్తాను. అక్కడే ఉండాలి. ఏమే ఏమే నా విగ్ ఎక్కడే? కాసేపు ఆగండి, ఇల్లు తుడుస్తున్నాను, అయిపోగానే ఇచ్చేస్తాను. అది విగ్ అనుకున్నావా? అనుకున్నావే విగ్గే. నిన్ను చంపేస్తాను ఇవాళ. నిన్ను చంపేస్తాను. అయిపోయి వాళ్ళ చేతిలో. నువ్వే ఇప్పుడు ఆరబెట్టేసి తీసుకొస్తాను. చంపేస్తాను నిన్ను. ఏంటి ఏంటి? ఏంటి? చిన్న పొరపాటు జరిగిపోయింది. ఏమైంది? విగ్ ఆమ్లెట్ అయిపోయిందన్న. ఎంత కనిపిస్తారో నాకు తెలుసే. ఇది మీరిద్దరు కలిసి ఆడే దొంగ నాటకం కూడా నాకు తెలుసు. నేనే మామూలు కాదే, అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నానే. నా దగ్గర ఒకటే విగ్ ఉంది అనుకున్నారా? చూడండి చూడండి, ఇంత విగ్ కూడా ఉంది నా దగ్గర. సారీ నాన్న, సారీ. పెట్టుకోండి విగ్. కుట్టిగారు, కుట్టిగారు. ఏంట్రా బ్రూస్లీ, ఏం టెన్షన్ లో ఉన్నావు? చలి జ్వరానికి మందు కావాలి కుట్టిగారు. పోతలాగా ఉన్నావు, నీకు జ్వరం ఏంట్రా? నాకు కాదు కుట్టిగారు, మా నాన్నకి. పొద్దున్న చూసాను బాగానే ఉన్నాడే. చలి జ్వరాలు టెలిగ్రామ్ ఇచ్చి రావు కదా కుట్టిగారు, తొందరగా ఇవ్వండి. ఆ మూలన్నారులో పచ్చమూతున్న బాటిల్ ఉంటుంది చూడు. ఇదే కుట్టిగారు. బామ్మగారు, బామ్మగారు లేవండి, లేచి కూర్చోండి. ఎవరు బాబు నువ్వు? కంగారు పడకండి బామ్మగారు, అంజలి మీకు మందులు ఇవ్వమని చెప్పి నన్ను పంపించింది. అంజలికి ఏమన్నా అయిందా బాబు? ఏం కాలేదు బామ్మగారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిన్నేదో పని చెప్పిందంట, అందుకనే నన్ను పంపించింది. ఈ మందు ఖాళీ కడుపుతో వేసుకోకూడదంట. ముందు ఇది కొంచెం తినండి. అవును, అసలు ఎవరు మీరు? రహస్యంగా ఈ అడవిలో ఎందుకుంటున్నారు? ఏం చెప్పమంటావు బాబు? అంజలిని ఈ చేతులతో ఎత్తుకుని పెంచాను. మరి అంజలిని వదిలేసి ఇక్కడ ఎందుకుంటున్నారు? అంజలి 3 నెలల పిల్ల నేను ఆ ఇంట్లో పనికి చేరినప్పుడు సవితల్లి సరిగా చూసుకునేది కాదు. తండ్రి కూడా అస్సలు పట్టించుకునేవాడు కాదు. తన ఆలన పాలన నేనే చూసుకోవటం వల్ల నాకు బాగా దగ్గరైంది. తను పెట్టే హింస చాలదు అన్నట్టు ఆ సవితల్లి తన తమ్ముడిని కూడా తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంది. వాడు మామూలు రాక్షసుడు కాదు బాబు. అంజలి, ఏంటమ్మా అంజలి, ఏమైంది? సచ్చినోడా, ఏంట్రా నువ్వు చేసిన పని? సిగ్గు సరం లేదు నీకు? ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారా? నిన్నేం చేసిన పాప? ఎంత పొగరా నీకు? నా తమ్ముడే ఆడు చేసిన పనికి నా చేతిలో చెప్పుంటే దాంతో కొట్టేదాన్ని. మళ్ళీ ఈ ఊళ్ళో కనిపించావంటే ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు వేస్తాను. పాపం తల్లి లేని పిల్ల ఎవరూ లేక ఏమైపోతుందోనని తనకి దగ్గరగా ఉండాలని ఈ అడవిలో తలదాచుకుంటున్నాను బాబు. నిన్ను కదలకుండా పడుకోమని చెప్పాను కదా, ఎందుకు లేచి పని చేస్తున్నా? జ్వరం తగ్గిపోయిందమ్మా. తగ్గిపోయిందా? నిన్న ఓ కుర్రాడితో మందులిచ్చి పంపించావు కదా,
అవి బాగా పనిచేశాయి. ఏంటి? అవునమ్మా, ఆ కుర్రాడు ఎవరో గాని చాలా మంచివాళ్లే ఉన్నాడు. అయ్యో, పేరు అడగడం కూడా మర్చిపోయాను. రాత్రంతా నన్ను చూసుకుంటూ ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడే ఎటో వెళ్ళాడమ్మా. చూడంజలి, మనంతా మమ్ముట్టి పాటలు పెట్టావుగా, ఇవాళ మోహన్ లాల్ పాటలు పెట్టాలిగా. వాళ్ళు ఇవాళ కూడా మమ్ముట్టి పాటలే పెట్టాలంటున్నారు. అవునరా, మమ్ముట్టి సూపర్ స్టార్ రా. మమ్ముట్టి సూపర్ స్టార్ రా. కూర్చోండి, కూర్చోండి. ఇవాళ నుండి మోహన్ లాల్ పాటలు లేవు, మమ్ముట్టి పాటలు లేవు, అసలు పాటలే లేవు. అదేంటంజలి, ఇవాళ నువ్వు మోహన్ లాల్ పాటలు పెడతానన్నావుగా. టేప్ రికార్డర్ విరిగిపోయిందిరా. ఏయ్, ఆగు. ఏయ్, ఎవరు నువ్వు? చెప్పాను కదా, ఫ్రెండ్ని. ఆ టేప్ రికార్డర్ బాగు చేసింది నేనే. పాపాయమ్మకు మందులు ఇచ్చింది కూడా నువ్వేనా? అవును. ఎందుకు చేస్తున్నావు ఇదంతా? అడిగేది నిన్నే, ఎందుకు చేస్తున్నావు ఇదంతా? నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి. మరి మొహం ఎందుకు దాచుకుంటున్నా? నిన్నెలా చూసినా నువ్వు చాలా బాగుంటావు, కానీ ఏ యాంగిల్లో చూసినా నేను బాగోను. నువ్వెలా ఉంటావోనని నేనెంత ఊహించుకున్నానో తెలుసా? ఎలా ఉన్నాను? ఊహించినట్టే ఉన్నావు. అంటే నేను ఎలా ఊహించానో అలాగే ఉన్నావు. హలో అంటే ఏంటి? నిన్నే అంటే ఏంటి? ఏంట్రా గోల్టీ, వాడిని మాస్క్ లేకుండా ఫోటో తీసావా? అబ్బే లేదన్నా, కానీ ఇవాళ రేపట్లో ఎలాగైనా సరే వాడి ఫోటోలు తీసి మీకు చూపిస్తా అన్నా. అవసరం లేదు, వాడెవడో మాకు తెలిసిపోయిందిరా. ఎవడన్నా వాడు? నువ్వే కదరా. ఏయ్, వాడిని వేసేరా. ఎరా గోల్టీ, భయపడ్డావా? మామూలుగానా? కళ్ళల్లో నీళ్లు చూడు, కింద కూడా కారిపోయి ఉంటాయి. జోకేశారన్నా, భలేగా జోకేశారన్నా. ఎరా వాడు మాస్క్ లేకుండా కనిపించాడా? లేదన్నా, ఇవాళ జస్ట్ మిస్. రేపు ఎలాగైనా వాడి మొహం మీకు చూపిస్తానన్నా. అవసరం లేదురా, రేపు నీకు హాలిడే ఇస్తున్నాం. హాలిడేనా? ఎందుకన్నా? రేపు ఏమైనా పండగ అన్నా? చాలా పెద్ద పండుగ. రేపు పొద్దున కెమెరా తీసుకుని అంజలి ఇంటికి వచ్చాయి. అంజలి వాళ్ళ ఇంటికా? ఎందుకన్నా? రే, చెప్పింది చేయబే. ఆగవే, ఆ ఫోటో హైదరాబాద్ లోనే వదిలేసాం కదే, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది? వదిలేసింది ఫోటోనే కానీ నెగిటివ్ కాదు కదా నాన్న. ఏమే ఉన్నావా? నీ బాబు దగ్గరికి పోయావా? నా చెప్పులు నేను కట్టిస్తావా?
మమ్మీ ఈ స్టవ్ దగ్గరికి తీసుకురా తీసుకురా మమ్మీ తల స్టవ్ మీద పెట్టి విగ్గు కాలిపోయాక వదలదు మమ్మీ వదలదు విగ్గు కాలిపోని కాలిపోని వదలదు మమ్మీ వదలదు ఏంటి విక్కి తగిలేసేసాను పండుగ చేసుకుంటున్నారా చెప్పాను కదా నా జాగ్రత్తలో నేను ఉంటానని పట్టుకో నా దగ్గర చాలా విక్కులు ఉన్నాయి ఇప్పుడేమంటారే ఇప్పుడేమంటారు ఏంట్రా అది టమాటో సాస్ నానా ఏది ఇటువు ముందు ఇల్లు క్లీన్ చేయి తర్వాత నీ ఒళ్ళు క్లీన్ చేసుకో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి నాన్న సంగతి నాకు వదిలే నేను చూసుకుంటాను ఫోటోలు తీరా నువ్వు గెలుస్తావని నాకు ముందే తెలుసు. నేషనల్ ఛాంపియన్ కాదు, ఇంటర్నేషనల్ ఛాంపియన్ అవ్వాలి. మీ ఆశీర్వాదంతో తప్పకుండా అవుతాను గురువుగారు. అన్నా వాడిని ఒక్కడే దెబ్బంట కదన్నా. నమస్కారం. ఈసారి వాడికి మామూలు షాక్ ఇవ్వకూడదన్నా. అన్నా ఊళ్ళో నీ కోసం పెద్ద సన్మానం ఏర్పాటు చేశారు. ఎవడ్రా వీడు? వీడ గొల్టిగాడన్నా. వీడి సంగతి తర్వాత చెప్తాను. సింహం లాంటి శిష్యుల్ని తయారు చేసి మన ఊరికే మంచి పేరు తెచ్చిపెట్టారండి. మన చేతుల్లో ఏముంటుంది? మనకు తెలిసిన విద్య నేర్పిస్తాం. గెలుపు ఓటములు వీళ్ళ చేతుల్లో ఉంటాయి. బంగారు పథకం గెలుచుకొచ్చిన నా తమ్ముడికి నేనిచ్చే బహుమతి. ఒరే తమ్ముడు, ఇదిగోరా నీ కాబోయే పెళ్ళాం. వచ్చే శ్రావణ మాసంలో నువ్వు కోరుకున్న నీ అంజలితోనే నీ పెళ్లి. ఈ బంగారు పథకం కరిగించి దాంతో తాళిబొట్టు చేయించి అదే అంజలి మెళ్ళ కడతా. ఈ టచ్కే ఇంత పిచ్చెక్కుతుంటే మన మొదటి రాత్రి తలుచుకుంటే మైండ్ చెడిపోతుంది. అందుకని రాజన్ పిళ్ళై నాకు డౌట్. ఇప్పుడు ఏంట్రా బ్రూస్లీ, పొద్దున సైకిల్ తో ఫైట్ చేస్తున్నావేంటి? అరే దేనికి అంత కోపం? నా ఫ్రెండ్ ఒక మలయాళీ అమ్మాయిని లవ్ చేశాడని చెప్పానా? అవును, ఆ మల్లెపూ మనసుగాడు ఏముందిరా? నీ మనసు మల్లెపూ కాదు, జిలేడిపోను తప్పంతా. లేదు, ఆ అమ్మాయికి వేరే వాడితో పెళ్లి ఫిక్స్ అయిపోయిందంట. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు రా? ఏం చేయాలో అర్థం కాకే కింద మీద పడి కొట్టుకుంటున్నాడు. అయితే ఒక పని చేయమనరా, ఆ అమ్మాయిని ఎక్కడికైనా లేపుకుపోయి పెళ్లి చేసుకోమని. సరిపోతుంది. వాడికి అంత ధైర్యం లేదు కాబట్టి ఇక ప్రాబ్లం. చెడా, డబ్బు లేదు, చదువు లేదు, అందం లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఆఖరికి ధైర్యం కూడా లేదు. అటువంటి ఎదవకి ప్రేమ దేనికిరా? ఏ నుయ్యో గొయ్యో చూసుకొని చావను, రోగం వదిలిపోతుంది. అయినా నీకు అటువంటి ఎదవతో ఫ్రెండ్షిప్ దేనికిరా? ఇదిగోని గుట్టిగారు, నా ఫ్రెండ్ గురించి ఏమన్నా అంటే మర్యాద ఉండదు. అయినా ప్రేమించాలంటే ఇవన్నీ ఉండాలా? ఏమీ లేనివాడు ప్రేమించలేడా? ఆయన పెళ్లి పట్టాకులు లేని మీకు ప్రేమ గురించి ఏం తెలుసు? మీతో చెప్పాను చూడండి, నాది బుద్ధి తక్కువ. రే బ్రూస్లీ,
ఇంతకీ ఆ అమ్మాయి విషయంలో మీ వాడు స్ట్రాంగ్ గా ఉన్నాడా? చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఆ అమ్మాయి స్ట్రాంగ్ గా ఉందా? తెలియదు. ఐ లవ్ యూ చెప్పిందా? చెప్పలేదనుకుంటా. పోనీ మీ వాడేనా ఐ లవ్ యూ చెప్పాడా? చెప్పలేదు. ఆలు లేదు చురు లేదు, కొడుకు పేరు బోల్డ్గా ఉన్నారంట. ముందు ఆ మల్లెపూ మనసుకంట వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పను. చెప్తే ఆ తర్వాత అమ్మాయి కూడా ఐ లవ్ యూ చెప్పిందంటే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అదిరింది నీ స్టైలే, అదిరింది నీ స్టైలే, చక్కనైన ఫిగరే, అది ఓకే అంటే గూగులే. ఏమే టిఫిన్ రెడీయా? ఏంటి అక్కడ విగ్ లేచిందండి? నొక్కు. అబ్బా అక్కడ కాదు నాన్న, ఇక్కడ ఇక్కడ రా, నేను నొక్కుతా. నాన్న రోజుకి 4-5 సార్లు విగ్ తీయడం పెట్టుకోవడం చిరాగ్గా లేదా నాన్న? కొన్ని తప్పే మీ అమ్మతో కాపురంలాగా. కానీ ఈ రోజు నుండి నువ్వు ఆ విగ్ పెట్టుకోవడం తీయడం అవసరం లేదు నాన్న. ఏంటి అది పర్మనెంట్ గా అతుక్కోనుండేలా ప్లాన్ చేశాను. ఒసే కొరుదయ్యం, ఏం ప్లాన్ చేసావే? అమ్మ చెప్పులకి నువ్వు వేసిన ప్లాన్ ఫెవికాల్. ఒసే ఫెవికాల్ కట్టించేసావా? అందుకే నా ఇందాక నుంచి తెగనొక్కుతున్నా. నానా నానా ఏమైందన్నా? కొంచెం విగ్ లాగరా. నువ్వు ఉండు, నేను చూస్తాను. నానా ఇట్రా, నానా ఇట్రా, కూర్చో. అయ్యో ఒక్క నిమిషం అలా కూర్చోండి. ఈ డెటాల్ పోస్తే కొంచెం మంటుందంతే. ఉన్నారా? మీ అమ్మ దగ్గరికి పోయారా? అంజలి ఏంటి విక్రమ్? బయటకు రా. చూడరా. ఏది తిరిగన్నా? ఏరా, అది అడవిలోకి ఎందుకు వెళ్తుందో తెలిసిందా? తెలిసిందన్నా. ఎవడ్రా వాడు? తెలీదన్నా. మొహం కనబడకుండా మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎంతవరకు వచ్చిందిరా మాట? ఆ గొల్టి గారు చెప్పిందని బట్టి చూస్తే వాళ్ళిద్దరి మధ్య మ్యాటర్ చాలా సీరియస్ గానే ఉన్నట్టుందన్న. మరి మీరేం పిక్కుతున్నారా? ఎవడ్రా వాడు? చెప్పండి రా, ఎవడు వాడు? వాడన్నా. మనం త్వరలోకి వెళ్తే వాడు మన లోపల పెట్టి కట్టేస్తాడన్నా. కరెక్ట్ రా, స్ట్రైట్ గా రండి రా. అలాగే రండి. గ్యారంటీగా వాడు కిందేదో పెట్టుంటాడన్నా. అయితే వాడక్కడికి ఎలా వెళ్ళాడో మనం కూడా అలాగే వెళ్దాం.
మళ్ళీ ఏంటి? తల మీద బలి పడింది పిన్ని. నిన్న బాగా కోపం వచ్చిందా? పిచ్చి కోపం వచ్చింది, అందుకనే వెళ్ళిపోయాను. ఎందుకంత కోపం? వాడిని మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తుంటే కోపం రాదా ఏంటి? నేనెవరో తెలీదు, నేను ఎలాంటి దాన్నో తెలీదు, నా ఇష్టాలేంటో తెలీదు. అయినా నేనంటే నీకెందుకు అంత ఇష్టం? తెలీదు. నిన్నంత కోపంగా వెళ్ళిపోయిన వాడివి ఇవాళ మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకేదో చెప్పాలని వచ్చాను. చెప్పు చెప్పు. నువ్వు చెప్తే నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అది చెప్తాను. అయితే నువ్వే చెప్పు. ముందు నువ్వే చెప్తానో నువ్వే చెప్పు. లేదు నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. చెప్పు. లేదు నువ్వే చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇప్పుడు చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. చెప్పకపోవడమే బెటర్ లాగా ఉంది. వచ్చాడా వాడు? ఏంట్రా ఏమైంది? ఆ బురదేంట్రా? మాట్లాడలేరా? అయ్యో వెళ్ళిపో వెళ్ళు వెళ్ళిపో. అంజలి ఎక్కడ? బాత్రూమ్ లో ఉంది, వెళ్ళి గంట అయింది. ఇవాళ ఏమొచ్చిందో దానికి 10 నిమిషాలకు ఒకసారి స్నానం చేస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళిపో. కాసేపాకి బాబాయ్ మీ దగ్గరికి వస్తారు, అక్కడ కలుద్దాం. వెళ్ళిపో వెళ్ళు. మాకు అస్సలు ఐడియా రాలేదు. ఆ మాస్క్ గార్డ్ ఎవడో భలే కనిపెట్టావన్నా. నువ్వు పీకింది నీ జుట్టు కాదురా, వాడి జుట్టు. అందుకే నీకు బుర్ర పని చేయలేదు. నేను సరేరా, నువ్వేం పీకేవరా? ఇదిగో ఈ పొట్టినాయాల జుట్టు పీకాడరా. నువ్వు కూడా ఎప్పుడో ఆ మాస్క్ గార్డ్ వేసేసినట్టు వేసేయాలరా. ఎక్కడ దొరికాడ్రా వాడు? అడవిలో గుడి దగ్గర ఒక్కటే వేటు కోడి మెడలా తెగింది. ఎవడేవాడు? చెప్పు, ఎవడేవాడు? చెప్పు, ఎవడేవాడు? చెప్పు చెప్పు చెప్పు.
కుట్టిగాడు రా. అంజలి సారీ అంజలి, అక్కడ అంతమంది ఉండేసరికి నాకేం చేయాలో తెలియలేదు అంజలి. అంజలి ఈ రక్తం ఏంటి అంజలి? చెప్తోంది కదరా చంపేస్తానని. పోవేంట్రా పోవేంట్రా? ఇంటికే తీసుకొచ్చావే నువ్వు? ఎంత ధైర్యం నీకు? నన్ను కొట్టద్దన్నా అన్న, నన్ను కొట్టద్దన్నా అన్న, అన్న ప్లీజ్ అన్న, నన్ను కొట్టద్దన్నా. కొట్టద్దన్నా అన్న, అన్న అన్న ప్లీజ్ అన్న, అన్న అన్న ప్లీజ్ అన్న, అన్న అన్న ప్లీజ్ అన్న, అన్న అన్న ప్లీజ్ అన్న, నన్ను కొట్టద్దన్నా ప్లీజ్ అన్న. సారీ అన్న, అన్న ప్లీజ్ అన్న, నన్ను కొట్టద్దన్నా. సారీ అన్న, అన్న 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 నన్ను కొట్టద్దన్నా. నేను నిన్ను చంపకుండా వదిలేస్తాను రా, కానీ నువ్వు నా చెప్పు నాకాలి. కింద నాకరా. ఈ పిరికి బంధు కోసం నన్ను కాదనుకున్నావు, ఈ పిరికి బంధు కోసం అంటే నన్ను కాదనుకున్నావు. మీరు 1,00,000 చెప్పండి సార్, నాకు అనవసరం. నా అకౌంట్ క్లోజ్ చేసి నా అమౌంట్ నాకు ఇచ్చేసేయండి. అబ్బా మీ డబ్బులు ఎక్కడికి పోవు సార్, నన్ను నమ్మండి, నేను ఈ బ్యాంక్ మేనేజర్ అండి. ఇక్కడ కదిలిన బండి పొలిమేర అవతలే ఆగాలి. మధ్యలో ఎక్కడన్నా ఆగితే నిన్నక్కడే పాతేస్తాను. నేను కూడా వచ్చేస్తాను విక్రమ్, నన్ను తీసుకెళ్ళిపో విక్రమ్, ప్లీజ్ విక్రమ్. ఎక్కడికి తీసుకెళ్ళలేదు, ఎట్లా వెళ్తున్నావు? నువ్వు కూడా వస్తావా? కుట్టిగారు 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 ట్రైన్ నుంచి దూకొచ్చేసాను కుట్టిగారు, కాళ్ళు బెనికింది, కొంచెం చూడండి. నిన్ను నమ్ముకున్న ఆడపిల్ల కోసం నిలబడలేని వాడివి, నువ్వేం మగడివిరా? అది కాదు కుట్టిగారు, కుట్టిగారు
అంజలి ఆగంజలి, నేను వచ్చేసాను. నేను ఎక్కడికి వెళ్ళను అంజలి, నీతోనే ఉంటాను. సారీ అంజలి, సారీ. అంజలి నేను పిరుకొన్నే, కానీ ఇంకెప్పుడు నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను అంజలి. అంజలి ఏ పిరుకోళ్ళు లవ్ చేయకూడదా? ప్రపంచంలో లవ్ చేసే ప్రతి ఒక్కడికి ప్రతి దానికి పౌరుషం పడుచుకురావాలా? కండలు తిరిగి 6 ప్యాక్ వేసుకుని కన్నపన్న వాళ్ళందరినీ ఇరగబాతే తప్ప లవ్ చేయడానికి పనికిరారా? అంజలి నేను పిరికివాన్ని అంజలి, కానీ నీకేమైనా ప్రాబ్లం వస్తే నీకోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను అంజలి. ప్లీజ్ నన్ను నమ్మంజలి. అంజలి ఇప్పుడేంటి, నేను వెళ్ళి ఆ రాజన్ గారిని కొడితే గానీ నువ్వు నన్ను నమ్మవా? ఓకే, ఇప్పుడే చెప్తా వాడి సంగతి, ఇప్పుడే చెప్తా వాడి పని, ఇప్పుడే చెప్తా. రే రాజన్, నువ్వు అయిపోయారా నీ చేతుల్లో ఇవాళ? నువ్వు అయిపోయావు రా, నువ్వు అయిపోయావు. ఏమైందిరా? కుట్టిగాడు కొట్టాడు గురువుగారు. కుట్టిగాడా? అవునండి, గురుకులంలో అందరినీ చెత్త కొట్టాడు. ఎందుకురా? ఆ గొల్టీగాడు తిరిగి వచ్చాడు. గొల్టీగాడు ఎక్కడున్నాడు? కుట్టిగాడి దగ్గరే ఉన్నాడు. సరే, లోపలికి తీసుకురండి. ఒరే బ్రూస్లీ, ఏ కాలు బెండ్కిందిరా? కుడికాలు. అటు తిరగరా, ఇది అటు తిరుగు. రే, నీ డ్రైవర్ సైజ్ ఎంత? ఇంకెక్కడన్నా బెనకడం వాడడం జరిగిందా? కుట్టి గారు, అంజలి ఫోటో మీ దగ్గర ఉందేంటి? అది అంజలి కాదు, వాళ్ళమ్మ. వాళ్ళమ్మ ఫోటో మీ దగ్గర ఎందుకుంది? కొన్ని చెప్పుకునే కథలుంటాయి, కొన్ని కథలు ఎప్పటికీ చెప్పుకోలేనివి. నేను ఈ కథ ఇప్పుడు కూడా నీకు చెప్పకపోతే
జీవితంలో రెండోసారి పెద్ద తప్పు చేసిన వాడిని అవుతాను. విశ్వాసం లేని కుక్క గురుగారు క్షమించండి గురుగారు. ఒక్కసారి ఆ నోటితో గురువు గారు అన్నావు నరికి పోగులు పెడతాను. పోరా బయటికి. క్షమించండి గురువు. ముందు పోరా బయటికి. పోరా. గురువు గారు, నేను ఇది మీకు చెప్తున్నందుకు నన్ను క్షమించండి. రాధ గురించి రకరకాలుగా అనుకుంటున్నారు గురువు గారు. దానికి జన్మలో పెళ్లి కాదురా. మన కులంలో దాన్ని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. మీకు అభ్యంతరం లేకపోతే మీ కుటుంబం పరువు కోసం, మీ గౌరవ ప్రతిష్టల కోసం నాకు మీ మీదున్న భక్తితో, మీరు విద్యతో నాకు పెట్టిన భిక్షకి విశ్వాసం అనుకోండి, రుణం అనుకోండి, దక్షిణ అనుకోండి. మీరిష్టపడితే రాధను నేను మీకోసం పెళ్లి చేసుకుంటాను గురువుగారు. కృష్ణుడంటే నాకు ప్రాణం నాన్న. ఆ స్థాయిలో నేను ఇంకెవ్వరిని ఊహించుకోలేను. నేను పెళ్ళంటూ చేసుకుంటే అది కృష్ణుడే నాన్న. అమ్మా చూడమ్మా, నేను కూతురు సంతోషాన్ని కోరుకొని దుర్మార్గపు తండ్రిని కాదు. అలాగని కులాన్ని సాంప్రదాయాన్ని మర్చిపోయి సిగ్గు లేకుండా తల వంచుకు తిరగలిగేవాడిని కూడా కాదు. ఒక పని చేస్తానమ్మా, పీఠాధిపతులకి మన సమస్య చెప్తాను. వాళ్ళు నువ్వు కోరుకునే కృష్ణుడికి ఆ వీరభద్రుడికి కలరీ పోటీ పెట్టమంటారు. గెలిచిన వాడే నిన్ను పెళ్లి చేసుకోవాలంటారు. సాంప్రదాయానికి కట్టుబడిన పెళ్లి కాబట్టి కులం పేరు ఎవరు ఎత్తరు. మన కుటుంబం బజార్ పాలు కాదు. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో నీకు తెలుసు, నాకు తెలుసు. కృష్ణుడే ఖచ్చితంగా గెలుస్తాడు. అందుకేనమ్మా, దీనికైనా ఒప్పుకో, అందరం సంతోషంగా ఉంటాం. గురుగారు లే కృష్ణ, నువ్వు ఎవరివో ఏంటో పట్టించుకోకుండా నాకు తెలిసిన విద్యంతా నీకు నేర్పించాను. కానీ నీ దగ్గర నుండి ఎప్పుడూ ఏమీ ఆశించలేదు, తీసుకోలేదు. గురుగారు, మీరు అడిగితే నా గుండె కోసి మీ పాదాల దగ్గర పెడతాను. గురుగారు చెప్పండి, మీకేమేమంటారు? రేపు రాధ కోసం చేయబోయే పోటీలో నువ్వు ఓడిపోవాలి. గురుగారు, అలా ఓడిపోతానని నాకు మాటివ్వు. అదే నాకు కావాలి. అదే నువ్వు నాకు ఇవ్వాల్సిన గురుదక్షిణ. ఇవ్వు, మాటివ్వు, మాటివ్వు కృష్ణ. నువ్వు నన్ను ముట్టుకుంటే నాకు కృష్ణే గుర్తొస్తాడు. వెళ్ళరా, వెళ్ళు. అది ఏ క్షణాన్నైనా పోతుంది. వెళ్ళి దాని చావుని కళ్ళారా చూసుకో. రాధా, రాధా, రాధా. కృష్ణ, మన బిడ్డ కృష్ణ. అవును కృష్ణ, దేని జీవితం కూడా నాలాగవ్వకుండా చూడు కృష్ణ. దేని కలలన్నీ నువ్వే నిజం చేయాలి. పెద్దెదిగిన తర్వాత తనెవరినైనా కోరుకుంటే అది జరిగేలా చూడాలి. దీని ప్రేమని నువ్వే నిజం చేయాలి కృష్ణ. అలా చేస్తానని మాటివ్వు కృష్ణ, మాటివ్వు.
ఎందుకురా అప్పుడే అంత ఏడుస్తున్నావు? ఆ దేవుడు నీకు చాలా ఎక్కువ ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అప్పుడు నువ్వు బ్రతికినంత కాలం ఎంత కావాలంటే అంత ఆడవచ్చు. నా గురువు నిన్ను నాకంటే గొప్ప శిష్యుడు అనుకున్నాడు. నేను ప్రేమించిన నా రాధ కూడా నిన్నే కావాలనుకుంది. ఇన్ని సంవత్సరాలు నాలో ఎంత చిత్రవత అనుభవించానో తెలుసురా? దీన్ని మొదటి రాత్రి నరికేసేవాడ్రా. కానీ నాలో ఉన్న పగకి అదేం సరిపోతుందిరా? అందుకే అది నీ బిడ్డను కనేదాకా ఆగాను. నీ బిడ్డ ఇప్పుడు నా ఇంట్లో నా బిడ్డలాగా పెరుగుతుంది. అవునరా, నీ బిడ్డ నా ఇంట్లో నా బిడ్డలాగా పెరుగుతుంది. కానీ ముష్టి బ్రతుకు చూసి నువ్వు జీవితాంతం కుమిలి కుమిలి చావాలి. నీ గురువు మీద భక్తితో రాధ జ్ఞాపకం మీద మచ్చ పడనివ్వని నాకు తెలుసు. నువ్వు నోరు తెరవని నాకు తెలుసు. ఏంటి ఊళ్ళోకి వెళ్ళి డబ్బేసి చెప్తావా ఇది నీ బిడ్డని? ఇదేరా నీకు సరైన శిక్ష. ఇదేరా నా పగకి సరైన ప్రతీకారం. పోరా బయటికి. సారీ కుట్టి గారు, అంజలి వెనకాల ఇంత కథ ఉందని నాకు తెలీదు. మిమ్మల్ని ఎంత బాధ పెడతానని అనుకోలేదు. నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను కుట్టి గారు. సారీ కుట్టి గారు, సారీ. ఏంట్రా త్యాగమా? ఒరేయ్, ప్రేమ కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు కానీ ప్రేమనే త్యాగం చేయకూడదురా. ప్రేమను త్యాగం చేసేవాళ్ళు నాలాగా రోజు చస్తూ బ్రతుకుతుంటారా? నువ్వెప్పుడు చేయబోయే తప్పు నేను ఎప్పుడో చేశానురా. చేసేశారు. నేను కుమిలిపోని క్షణం లేదురా. చచ్చిపోతే బాగుండు అనుకుని రోజు లేదురా. రోజు లేదు. ప్రేమను త్యాగం చేసేవాళ్లే అన్యాయం అయిపోతారా. మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారా? బాగానే ఉంటారు. ఒరే బ్రూస్లీ, పాప పిచ్చి పిల్ల, అది నీ మీదే ప్రాణాలు పెట్టుకుంటారా. దానిలో వదిలేకరా. అంజలి కోసం ఉండరా. అంజలి కోసం పోరాడరా. నీ వెనక నేనుంటానురా. నేనుంటాను. ప్రేమ కోసం నువ్వు పోరాడాలి, గెలవాలి. అర్థమైందా? నువ్వు అంజలి కోసం నిలబడితే నీ ప్రేమని నేను గెలిపిస్తాను రా. ఒరే బ్రూస్లీ, అంజలి కోసం నిలబడరా. నీ ప్రేమ కోసం నిలబడరా. ఏం పెట్టి కొట్టాడ్రా? ఒళ్ళంతా ఇలా కమిలిపోయింది. ఎన్నిసార్లు చెప్పానే నీకు, బజార్లో తిరిగే కుక్కలు ఇంట్లోకొస్తాయి, వీధి తలుపులు వేసించమని. ఏంట్రా కుట్టి, నా గురుకులంలోకొచ్చి నా మనుషుల్ని కొట్టి నా నట్టింట్లోకే వచ్చావా? చావును వెతుక్కుంటూ నువ్వు రావక్కర్లేదురా. అదే నిన్ను వెతుక్కుంటూ బయలుదేరి చాలాసేపు అయింది. నేను వెతుక్కుంటూ వచ్చింది నిన్నే వీరభద్ర. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. దయచేసి మన ఎవరు వాళ్ళకి అడ్డుండొద్దు. మేమేం చెయ్యాలో చెయ్యకూడదో చెప్పడానికి నువ్వెవడివిరా? ఆ కుర్రాడు చాలా మంచివాడు. అతన్ని కోరుకోవడం నిజంగా అంజలి అదృష్టం. కాదనద్దు. రాయ్, ముందు ఇక్కడి నుంచి పోతావా? ఇక్కడ నరికేమంటావా? రాయ్, అంజలి ఏం కోరుకోవాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించాల్సింది నేను. అసలు నువ్వెవడివిరా దాని గురించి మాట్లాడడానికి? వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు. విడదీస్తే చచ్చిపోతారు. అంజలి చచ్చిపోతుంది వీరభద్ర, చచ్చిపోతుంది. నువ్వు చెప్పే బెదవ పని చేయడం కంటే అది చచ్చిపోతేనే నేను చాలా ఆనందిస్తాను. అయినా అది ఉంటుందో పోతుందో నీకెందుకురా? పోరా బయటికి. వీరభద్ర, ఆ పిల్లకి తండ్రి లాంటి వాడిగా చెప్తున్నాను. కానీ కావు కదా. నువ్వు అంజలికి తండ్రివి కావు. ఏంటి? నువ్వు అంజలికి తండ్రివి కావు.
ఏంట్రా చూస్తున్నావు? రే కుట్టి, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరితే నిన్ను నీ పిరికి శిష్యుణ్ణి ఎక్కువ చిత్రవద చేయకుండా చంపుతానని మాటిస్తున్నాను. బయలుదేరు. నీకంతా తెలుసు. ఒకప్పుడు నా గురువైన నీ పరువు కోసం, నేను ప్రేమించిన నీ కూతురు మాన మర్యాదల కోసం జీవితాంతం నోరు మూసుకుని నా కూతురికి దూరమై నరకం అనుభవించాను. ఇప్పుడు ఇది నా కూతురి జీవితం. నువ్వు చేసిన ఒక్క తప్పు వల్ల ఎన్ని జీవితాలు బలైపోయాయో చూస్తున్నావుగా. దయచేసి నా కూతురు జీవితం వాళ్ళమ్మలాగే అవ్వకుండా చూడు. రేపు పీఠాధిపతుల దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళు నీ మాట వింటారు. రెండోసారి మళ్ళీ తప్పు జరగకుండా చూడు. నా కూతురికి మంచి జరిగేలా చూడు. ఆపండి. మన కులదైవం కలరి, మన ఆచారం అతి పవిత్రం, మన సాంప్రదాయం మాతృస్వామ్యం. మన సాంప్రదాయంలో ఆడవారి మాటే ఆఖరి మాట. అందుచేత ఈ ఆడపిల్ల ఇష్టాన్ని మనం పూర్తిగా గౌరవించాలి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ అమ్మాయి కోరుకున్నవాడు మనలో ఒకడు కాడు, మన ఆచారాలు తెలియవు, మన ప్రాంతం వాడు కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పీఠాధిపత్యం ఒక నిర్ణయానికి వచ్చింది. తరతరాలుగా మనమంతా కాపాడుకుంటూ వస్తున్న సాంప్రదాయానికి భంగం కలగకుండా మాతృస్వామ్యాన్ని కాసేపు మరిచిపోయి ఈ ఆడపిల్లను తన తల్లిదండ్రులు కోరిన వాడిని వివాహం చేసుకోవలసిందిగా మేము ఆదేశిస్తున్నాం. అలాగే ఈ కుర్రవాణ్ణి ఈ ఊరి పొలిమేర నుండి ఈ అమ్మాయి జీవితం నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నాం. మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెడితే మరణదండన తప్పదు. క్షమించండి, పీఠాధిపతులను ప్రశ్నించేంత గొప్పవాణ్ణి కాదు, కానీ పెద్దలకి ఒక చిన్న విషయం గుర్తు చేయాలి. నేను మీలో ఒకని కాను, చాలా చిన్న కులం వాణ్ణి. కానీ ఒకప్పుడు నాకు ఇదే సమస్య వచ్చినప్పుడు నన్ను మీరు ఈ ఊరి నుంచి బహిష్కరించలేదే, వేరే విధంగా తీర్పిచ్చారు. ఇదేనా మీరు ఆచరించే ధర్మం? ఇదేనా మీరు మాకు అప్పచెప్పే న్యాయం? గతాన్ని మాకు గుర్తు చేసి ఈ రోజు న్యాయానికి అన్యాయం జరగకుండా చేసిన కృష్ణన్ కుట్టి గారికి మా ధన్యవాదాలు. కులవృద్ధులు ఇచ్చిన సలహా మేరకు మా తీర్పును మేము మార్చుకుంటున్నాం. ఈ కుర్రవాణ్ణి ఈ ఊరు నుండి బహిష్కరించడం లేదు. కానీ ఇప్పుడు మేము ఇవ్వబోయే తీర్పు తిరగరాయలేనిది. దీనికి ఇరు వర్గాలు కట్టుబడి ఉండవలసిందే. ఆడపిల్ల కోరుకునేవాడు, తన తల్లిదండ్రులు కోరుకునేవాడు వేరు వేరు వ్యక్తులు అయినప్పుడు ఆ ఇద్దరికీ కలరీ పోటీ పెట్టడం అన్నది మన ఆచారం. వీళ్ళిద్దరికీ జరిగే కలరీ పోటీలో గెలిచిన వాడినే ఈ పిల్ల పెళ్లాడాలి. ఇదే మా తీర్పు. కృష్ణన్ కుట్టి గారు, మా తీర్పు మీకు సంతృప్తినిచ్చిందా? ఇదేం తీర్పు పెద్దాయనా? వీళ్ళిద్దరూ సమ ఉజ్జీలు కానప్పుడు పనులాగి న్యాయం కూడా ఒకరి తరఫున ఉంటుంది కదా. ఇది చాలా అన్యాయం పెద్దాయనా, అన్యాయం. పీఠాధిపతులిచ్చిన ఈ తీర్పుని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఈ పోటీ ఎంత తొందరగా జరిగితే అంత మంచిదిగా భావిస్తున్నాను. కుట్టి గారు, ఈ తీర్పు మీకు నచ్చకపోతే మీకు ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవటమే కాకుండా మా మొదటి తీర్పుకే మీరు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఆ కుర్రవాణ్ణి ఈ ఊరు నుండి బహిష్కరిస్తాం. చెప్పండి, మా తీర్పుకి కట్టుబడి ఉంటారా? శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజు ఉదయం 10 గంటలకు ఈ పోటీ జరుగుతుంది. పీఠాధిపతులకి ఒక చిన్న విన్నపం. ఈ పోటీ అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు మా అమ్మాయిని కలవడానికి వీల్లేదు. అదే ఖచ్చితం.
చంపుతాను. అక్కడే నీ మెళ్ళో తాడి కడతాను. చూడడానికి చాలా పెద్ద మనుషులా ఉన్నారు. మీకు బుద్ధుంటే ఒప్పుకుంటారు. అంజలి, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? వెళ్ళిపో విక్రమ్, నువ్వు ఇక్కడ ఉండొద్దు. వాళ్ళని చంపేస్తారు. వెళ్ళిపో. నేను వెళ్ళిపోతే నువ్వు బ్రతుకుంటానని మాటివు. మాటివు అంజలి, నేను వెళ్ళిపోతాను. కుట్టి గారు, నాకు ఇవాళ 2 విషయాలు అర్థమైనాయండి. మొదటిది మీకు గ్యారంటీగా పిచ్చెక్కింది. రెండోది నేను త్వరలోనే చచ్చిపోతున్నాను. అయినా వాడితో నాకు కలరి పోటీ ఏంటండి? వాడి మీద నేను ఎలా గెలుస్తాను? చెప్తా పద. కుట్టి గారు, అసలు ఈ కలరీ బ్యాచ్ అంతా గోచీలు ఎందుకు కట్టుకుంటారండి? ఓణీ వేసుకుంటే బాగోదు కాబట్టి. ఏంట్రా గింజుకుంటున్నావు? ఈ గోచీ ఫిట్టింగ్ ఏదోలాగా ఉంది కుట్టి గారు. అదే సర్దుకుంటుంది కానీ ఈ కొబ్బరికాయలు. అదేంటి కుట్టి గారు, కలరీ నేర్పిస్తారనుకుంటే కొబ్బరికాయ ఇవ్వమంటారేంటి? ఇవాళ నుంచి నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఏంటి ఎందుకు అడిగావంటే అప్పుడే హైదరాబాద్. అర్థమైందా? కొబ్బరికాయలు కొబ్బరికాయలు అంటే దిక్కులు చూస్తావేంట్రా? బోలు. అదే కుట్టి గారు, కత్తి కొడవలి ఏమైనా? కత్తి కొడవలా? అలా 500 గజాల తాడు, 120 కిలోల నూనె, 10 బస్తాల టెంక పొడి. ఇవిగోండి 15,000. నమస్తే. నమస్తే. కుట్టి గారు, కొబ్బరికాయలు ఒలిపించారు, చిప్పల్లో నుంచి నూనె తీయించారు, పీచుతో తాడు పేనమన్నారు, టెంకల్ని పొడి చేయమన్నారు. అసలు కలరీ ఎప్పుడు నేర్పిస్తారండి? నేను నీకు కలరీ నేర్పించాలనుకోలేదురా. నా కూతురికి నచ్చినోడు కష్టపడి పనిచేసి దానికి ఓ ముద్ద పెట్టగలడో లేదో అని చూశాను. అంతే. ఇదిగో నీ మొదటి సంపాదన అనుకుంటా. దానికి ఏమన్నా కొనిపెట్టరా? అది సరే కుట్టి గారు, వచ్చే వారమే పోటీ కదా, మరి కలరీ సంగతి ఏంటి? ఓం సర్వస్యాప్యై సర్వస్యజిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జగతి. ఓం శాంతి శాంతి శాంతి. నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదు. అదే నేను గెలిపిస్తుంది. వాణ్ణి చంపాలంటే లోపల పగ బగబగమనాలి, బగబగమనాలి. విక్రమ్, ఏంట్రా ఇదంతా? ఈ కలరీ పొట్టిలి మనకొద్దురా, హైదరాబాద్ వెళ్ళిపోదాం పదరా. అవునరా, వాళ్ళు నుంచి చంపేస్తారు. నేను అక్కడికి వచ్చినా చచ్చిపోతానన్నా. నా మాట వినరా, వెళ్ళకరా. ఆయుధం ఏంటి? పిడికిలి. పిడికిలి కానివ్వండి. అరవి
చంపేస్తాను 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 నిన్ను. అగో అసలు నీకేం చెప్పొచ్చాను రా? నువ్వేం చేస్తున్నావు? వాడికి లెఫ్ట్ సైడ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి. అసలు అర్థమైందా? వాడికి లెఫ్ట్ సైడ్ ఉండు, కళ్ళు మూసుకోవద్దు. మనసులాయో బ్రూస్లీ, కళ్ళు కళ్ళు తెరిచుంచు. ఏంట్రా ఇంతేనా? కొట్రా కొట్టు కొట్రా. ఏరా ఇంతేనా? చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నీ దగ్గర నుంచి. కొట్టు 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 కొట్రా. ఇంతేనా? ఇంతేనంట్రా? కొట్టు కొట్రా. ఇక్కడ ఇక్కడ కొట్రా. ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్రా. నీ ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా చూసుకో, అర్థమైందా? వాడి ఎనర్జీ వేస్ట్ లాగా చూడు. స్టైల్ మార్చు. నెక్స్ట్ రౌండ్ లో మారుస్తాను. టీ స్టైల్. టీ స్టైల్ అదేంట్రా? టీ ఫర్ తెలుగు, తెలుగు స్టైల్. అరబీ సూపర్ రా, సూపర్. బ్రూస్లీ స్టైల్ చాలా బాగుందిరా, చాలా బాగుంది. మరి తెలుగు స్టైల్ అంటే మాల్ స్టైల్ అనుకున్నారా? ఏమైందిరా? ఏమైంది? అన్నా, ఇది వాడి కళ్ళలో కొట్టన్నా. ఏమైంది బ్రూస్లీ? ఏమైందిరా? కళ్ళు మండుతున్నాయి కుట్టి గారు. కళ్ళు మండుతున్నాయి? ఏది కళ్ళు తెరు. కనపడుతున్నానా? అన్ని మూడు కనపడుతున్నాయి కుట్టి గారు. మూడుగా కనపడుతున్నాయి. అయితే పంచి ఆ ముగ్గురులో మధ్యలో ఉన్నవాడిని కొట్టు. మనసులో కమాన్
పదరా పద. అలాగే కుట్టిగారు, నా చేయి అవుట్ కుట్టిగారు. ఏదో చైన్ కుట్టిగారు, ఏదో చేస్తారు కదా. వద్దురా, ఆపేద్దాంరా, ఇక్కడ ఆపేద్దాంరా, వద్దురా. శబాష్ రా శబాష్. వాడితో కూడా ఇంతసేపు ఎట్లా? వెళ్ళదురా వెళ్ళదురా రే. ఎందుకురా లేస్తావు? లేవద్దురా, లేవద్దురా. దాని సంగతి మర్చిపోరా, అది ఏమైపోయినా పర్వాలేదురా. ఈ రాక్షసు నిన్ను చంపేస్తారా, నిన్ను చంపేస్తానన్నా. ఏంటి ఓటమిని ఒప్పుకుంటున్నావా? ఓటమిని ఒప్పుకుంటున్నావా?
పోటీ కొనసాగిస్తావా? వద్దురా వద్దురా మాటేనరా రే వెళ్ళొద్దురా రే రే. ఇదే ఆఖరి రౌండ్. ఆర్మీ కళ్ళు తెరవద్దు. ఇప్పుడు నీకు మందేస్తానుండు. లేచి రేసు గుర్రంలాగా పరిగెడతావు. అంతా చెప్పాను. ఉండు ఉండు. కూర్చో కూర్చో కూర్చోరా కూర్చోరా. నా బంగారం దాహం అంటారా? బంగారు తల్లి మంచినీళ్ళు తాతావా? ఇప్పుడే తీసుకొస్తాను. వద్దు మంచినీళ్ళు వద్దు. కొబ్బరి పండుగ తీసుకొస్తాను. కొబ్బరి నీళ్ళు అయితే బాగుంటాయి, తీయగా ఉంటాయి. ఇక్కడే ఉంటాయి. ఇప్పుడే వచ్చేస్తాను. నా బంగారు తల్లి. రాధ చెప్పిన పని కృష్ణుడు చేసేసాడు.